అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు తాజాగా నూతన ఆంధ్రప్రదేశ్లో 3 రీజియన్లో కూడా స్పోర్ట్స్ సిటీలు నిర్మించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు దానికి అదనంగా వైజాగ్, తిరుపతి ఈ 2 ప్రాంతాలను కూడా స్పోర్ట్స్ సిటీగా నిర్మించాలి. అంతర్జాతీయ క్రీడలు ఈవెన్ నేషనల్ గేమ్స్ వంటి క్రీడలను కూడా నిర్వహించడానికి అనుగుణంగా, కామన్వెల్త్ గేములు లాంటివి కూడా నిర్వహించడానికి అనుగుణంగా అంతర్జాతీయ ఫెసిలిటీస్తో స్టేడియాలు నిర్మించాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు క్రీడలకు ఇచ్చినటువంటి వాల్యూ అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే 1995లో చంద్రబాబు గారు తొలిసారిగా సీఎం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. బట్ ఆ రోజుల్లోనే క్రీడలకు ప్రాముఖ్యత అవసరం అని చెప్పి గుర్తించి ఆ రోజుల్లోనే స్టేడియాల నిర్మాణాలు కావచ్చు, క్రీడా పాలసీలు మార్చడం కావచ్చు, క్రీడాకారులకు ప్రోత్సాహాలు కావచ్చు, ఇలా అనేక రకాలుగా 95 నుంచి చంద్రబాబు గారు చర్యలు తీసుకున్నారు. ఈవెన్ అంతర్జాతీయ క్రీడాకారులు అయినటువంటి గుత్తా జ్వాలా కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాలలో గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి కృషిని, వాళ్ళు కోర్సులోకి వచ్చిన కొత్తలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు అందించినటువంటి సపోర్ట్ని అనేక సందర్భాల్లో జాతీయ మీడియా వేదికగా కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా చంద్రబాబు గారు క్రీడల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన హయాంలో అనేక స్టేడియాలు కూడా నిర్మించారు. ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో 2002లో నేషనల్ గేమ్స్ని మొదటిసారి నిర్వహించి దేశం దృష్టిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. మొదటిసారిగా నేషనల్ గేమ్స్ నిర్వహించారు. అలాగే 2002లో జిఎంసి బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియాన్ని, అదే 2002లో జిఎంసి ఇండోర్ స్టేడియాన్ని కూడా చంద్రబాబు గారి హయాంలో నిర్మించారు. అదే 2002లో గచ్చిబౌలి ఆక్వాటెక్ కాంప్లెక్స్ ను కూడా నిర్మాణం చేశారు. 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని హైదరాబాద్ లో నిర్వహించి ప్రపంచం దృష్టిని తొలిసారిగా చంద్రబాబు గారు ఆకర్షించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు కూడా క్రీడలు నిర్వహించగల సత్తా ఉందని చెప్పి తొలిసారిగా నిరూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అనేవి చాలా కీలకమైనటువంటి క్రీడలు, అత్యంత చాకచక్యంగా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజుకి చంద్రబాబు గారికి ఆ పేరైతే ఉంది. అలాగే ఆ రాజీవ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దానికి భూమి కేటాయించి ఆ రోజు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది కూడా చంద్రబాబు గారే. అలాగే 2014 విభజన తర్వాత ఈ స్పోర్ట్స్ పాలసీ మొత్తాన్ని కూడా పూర్తిగా మార్చేసి క్రీడలకు ప్రాముఖ్యం ఇచ్చే విధంగా స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. అలాగే గతంలో అనిల్ కుంబ్లేతో, ఇంటర్నేషనల్ క్రికెటర్ అయినటువంటి అనిల్ కుంబ్లేతో కూడా ఒక ఒప్పందం చేసుకుని అప్పట్లో టెన్విక్ అనే ఒక సంస్థను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను వెలికి తీసి ఒక ప్రాజెక్టును కూడా చేపడితే, తర్వాత చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. వాస్తవానికి ఇదే అనిల్ కుంబ్లే ఇదే ప్రాజెక్టు విషయమై చర్చించడానికి జగన్మోహన్ రెడ్డిని కూడా అప్పట్లో కలిశాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కలిశాడు. బట్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం నిరాకరించాడు. సో దాంతో జగన్ సీఎం అయిన కొంతకాలానికి ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్లో F1 పవర్ బోట్ రేసులను నిర్వహించి మరొకసారి ప్రపంచం దృష్టిని చంద్రబాబు గారు ఆకర్షించారు. సో మనకున్నటువంటి ఈ సముద్ర తీరాన్ని, వాటర్ ఫెసిలిటీస్ ని ఉపయోగించుకుని తొలిసారిగా F1 పవర్ బోట్ రేసులను చంద్రబాబు గారు అయితే నిర్వహించడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా నాగలాంక ప్రాంతంలో డ్రాగన్ బోటు మరియు సాంప్రదాయ పడవ పోటీలను నేటికి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు. సో ఇలా ఓవరాల్ గా క్రీడలకు చంద్రబాబు గారు అనేక సందర్భాలలో అనేక విధాలుగా సహాయపడ్డారు. దీనికి సంబంధించి ఒక అంతర్జాతీయ మీడియా వేదికగా అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణైనటువంటి సానియా మిర్జా కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వక్తలు కావచ్చు, చంద్రబాబు గారు నాట్య పొలిటీషియన్, ఈయన క్రీడాకారుడు కూడా, క్రీడలను ప్రోత్సహించిన వ్యక్తిగా కూడా భారతదేశంలో పేరున్న వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరని చెప్పి అంతర్జాతీయ వేదికగా కూడా మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి చూడండి. I can see Chandrababu there, who to my mind is not only a person who has promoted industry. Chandrababu Naidu has done more for southern India and for sport than most politicians have done in all their lives. And I don't mean to flatter him because I hardly go to Hyderabad or Telangana, Andhra for that matter. Now, these were people who were encouraging. There were companies that were encouraging. Corporate sponsors were encouraging. Today, how was it at that time? How tough was it? And be brutally honest. This is a Republic platform.
Can I be honest here? You know, it's incredible that Chandrababu Garu Naidu Garu has just walked in here. When I was coming up, he was the chief minister of the state Exactly. that I was growing up in, and I've had some wonderful interactions with him. We were one of the few states when I was younger, compared to the other states, that actually had incredible sporting infrastructure. We had hosted national games. I mean, this was all at the time. We were talking about 2000. So we're talking about 25 years ago. చూశారు కదా చంద్రబాబు గారి గురించి అక్కడ ఉన్నటువంటి వక్తలు కావచ్చు లేదా అక్కడ అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఉన్నటువంటి సానియా మీర్జా కావచ్చు, వీరిద్దరు కూడా చంద్రబాబు గారి గొప్పతనం గురించి చాలా గర్వంగా చెప్పారు. సో అంతర్జాతీయ వేదికల మీద ఒక రాష్ట్ర క్రీడా ప్రగతి గురించి అంతర్జాతీయ క్రీడాకారులు చెప్పడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఒక్కటే కాదు, దీనికంటే అసలు చంద్రబాబు గారు ఇప్పుడు మనం బ్యాడ్మింటన్లో మనం ఒలింపిక్స్లో మెడల్స్ సాధించాం, మన అందరికీ తెలుసు. అసలు ఈ బ్యాడ్మింటన్కి పునాది వేసింది ఎవరు? ఆ రోజుల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారులు షటిల్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించి ఆ తరువాత అంతర్జాతీయ క్రీడాకారులుగా మారటానికి సహాయం చేసింది ఎవరనేది స్వయంగా అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినటువంటి గుత్తా జ్వాలా కూడా ఒక ఇంటర్వ్యూలో, వాస్తవానికి అది నాన్ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ, బట్ క్రీడల అభివృద్ధి అంటే మీరు ఎవరి గురించి చెబుతారు అంటే గుత్తా జ్వాలా స్వయంగా చంద్రబాబు గారు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పింది. ఒకసారి మీరు వినండి ఈ వీడియోలో. I became a national champion at a very young age. That I was 2002. Appudu luckily Chandrababu Naidu, supported sports so much. He was the Yes. first chief minister. Yes. I will not take away credit, Andy. I give credit. He gave a lot of money. He gave me free shuttles, which I couldn't afford. State government nunchi. After he left, the shuttles support was I was stopped. Yes. And after that, nobody has given us shuttles. సో విన్నారు కదా, గుత్తా జ్వాలా చాలా స్పష్టంగా చెప్పింది. సో నేను క్రీడల్లోకి వచ్చిన తొలి సమయంలో, నేను క్రీడాకారిణిగా ఎదుగుతున్నటువంటి సమయంలో, షటిల్స్కి ఇబ్బంది అవుతున్న సమయంలో చంద్రబాబు గారు లాట్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు. సో దీన్ని ఎప్పుడూ మర్చిపోను. నేను క్రెడిట్ కూడా తీసుకొని ఈ క్రెడిట్ ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఇస్తాను. తరువాత ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు గారు సీఎంగా దిగిపోయిన తరువాత క్రీడాకారులకు అందుతున్నటువంటి సపోర్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. ఆ తరువాత సీఎం అయిన వ్యక్తి ఎవరు? రాజశేఖర్ రెడ్డి. సో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆ క్రీడాకారులకు అందుతున్నటువంటి సపోర్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. అంటే క్రీడాకారులతో మనకు అవసరం లేదు, క్రీడాకారులకు మనం ఎందుకు ఖర్చు పెట్టాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ అప్పటి వరకు అందినటువంటి సపోర్టు ఒక్కసారిగా ఆగిపోవటంతో అప్పుడే క్రీడల్లోకి వచ్చినటువంటి అనేక మంది క్రీడాకారులు ఆ తర్వాత ఇబ్బంది పడ్డారు. సరే, అదంతా వేరే విషయం. అంటే చంద్రబాబు గారు ఈరోజు ఒలింపియన్లు తయారయ్యారు అంటే ఆ రోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం దానికి ఒక ప్రధాన కారణం. దీనికి సంబంధించి పుల్లెల గోపీచంద్ కూడా చెప్పారు. అప్పుడు పుల్లెల గోపీచంద్కి సంబంధించినటువంటి స్టేడియంలో ఇష్యూ నడిచింది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆ స్టేడియం మీద కోర్టుకు కూడా వెళ్ళింది, ఆ కేసు కూడా వేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత వాటన్నిటిని కూడా వాపస్ తీసుకోవడం జరిగింది అనుకోండి, అది వేరే విషయం. అంటే పూర్తి స్థాయిలో క్రీడలకు చంద్రబాబు గారు మద్దతు ఇస్తే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి క్రీడలతో కొద్దిగా విభేదించాడు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా క్రీడలు అనేవి మసకబారిపోయాయి. ఇప్పుడు తాజాగా కూడా చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండోర్ స్టేడియం ఉండాలనే సంకల్పంతో 2014-19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియాలు ప్రారంభిస్తే అవి నిర్మాణ దశలో ఉండగానే ప్రభుత్వం మారితే ఆ తర్వాత పూర్తిగా స్టేడియాలన్నీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు కొంచెంగా ఆ స్టేడియాలు మళ్ళీ డెవలప్ చేయడం మొదలుపెట్టారు. అంటే మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఆ స్టేడియాల నిర్మాణం మొదలైంది. మేబీ 1 or 2 yearsలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా అది పూర్తి స్థాయిలో జగన్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, క్రీడల పట్ల మాత్రం ఇలా వ్యవహరించారు, పూర్తిగా క్రీడలను విస్మరించారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు 3 రీజియన్లలో కూడా, అటు అమరావతి కావచ్చు, విశాఖ కావచ్చు, తిరుపతి కావచ్చు, సో ఈ 3 రీజియన్లలో కూడా క్రీడా సిటీలు ఏర్పాటు చేయటమే కాకుండా అంతర్జాతీయ క్రీడలు రేపు అవసరమైతే కామన్వెల్త్ లాంటి క్రీడలను మన భారతదేశం కన్నా నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ అందులో ప్రముఖ పాత్ర పోషించాలి. ఆంధ్రప్రదేశ్ కూడా స్వయంగా అంతర్జాతీయ క్రీడలను నిర్వహించే విధంగా ఉండాలని చెప్పి బీచ్ క్యారిడార్ను ఉపయోగించుకుని మనకి కొన్ని బీచ్లో ఆడే గేమ్స్ కూడా కొన్ని ఉంటాయి. బీచ్ వాలీబాల్ కావచ్చు, లేదా కబడ్డీ కావచ్చు, ఇలాంటి కొన్ని క్రీడలు బీచ్లకి ఉన్న ప్రాంతాల్లో ప్రాముఖ్యంగా ఆడతారు. సో అలాంటి వాటితో పాటు ఇతర క్రీడలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఫెసిలిటీస్తో క్రీడా స్టేడియాలు నిర్మించాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. దానికి సపరేట్గా బడ్జెట్
బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పారు. అన్నిటికీ మించి అమరావతిలో ఒక క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా గతంలోనే ప్రకటించారు. మొత్తంగా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ క్రీడలకు పునర్వైభవం తీసుకురాబోతున్నారు. యాక్చువల్లీ మనం నేషనల్ గేమ్స్కి చంద్రబాబు గారు 2017లోనో 18లోనే మాజీ సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం అప్పుడు ఆయన క్రీడల స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే బిడ్డింగ్ కూడా వెళ్ళారు. బిడ్డింగ్కి వెళితే తర్వాత సరే అది మనకి బిడ్డింగ్ మనకు రాలేదు అనుకుంటే అది వేరే విషయం. 200 కోట్లు 100 కోట్లు ఎంతో సమ్ అమౌంట్తో బిడ్డింగ్కి కూడా వెళ్ళారు. నేషనల్ గేమ్స్ మేము నిర్వహిస్తామని చెప్పి బిడ్డింగ్ కూడా వెళ్ళారు. ఆ బిడ్డింగ్కి దాదాపుగా అంటే మనం ఇప్పుడు వెళ్తే నెక్స్ట్ నేషనల్ గేమ్స్ రాదు, ఆ తర్వాత నేషనల్ గేమ్స్ వస్తుంది. అంటే 2 గేమ్స్ కంటే ముందే బిడ్డింగ్ నిర్వహిస్తారు. సో ఆ బిడ్డింగ్కి ఆంధ్రప్రదేశ్ పాల్గొంది, బట్ రాలేదనుకుంటే అది వేరే విషయం. సో మొత్తంగా క్రీడలకు సంబంధించి చంద్రబాబు గారు రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశానికి వచ్చే ఒలింపిక్స్లో భారతదేశానికి వచ్చే మెడల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర వహించబోతుంది. స్టిల్ ఈ రోజుకి భారతదేశానికి 1-6 మెడల్స్ వచ్చాయంటే అందులో ప్రధానంగా బ్యాడ్మింటన్లోనే ఎక్కువ ఉంటున్నాయి మనం చూడొచ్చు. సో బ్యాడ్మింటన్ అంటే మన హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి సింధు కావచ్చు, సైనా నెహ్వాల్ కావచ్చు, ప్రధానంగా వీళ్ళే మనకి గుర్తొస్తారు. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు మళ్ళీ తిరిగి పునర్వైభవం అయితే రాబోతుంది. సో చంద్రబాబు గారు క్రీడలపై చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి గురించి మీరేమనుకుంటారో, అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.